Hi friends, welcome to SEO Tricks for You ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో వర్డ్ప్రెస్లో బేసిక్ సెట్టింగ్స్ని ఎలా ఆప్టిమైజ్ చేయాలో మనం తెలుసుకుందాం. అండ్ ఫ్రెండ్స్, బిఫోర్ దట్, ఎవరైనా ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేయాలనుకుంటున్నారా? వర్డ్ప్రెస్ అనే ఈ డిజిటల్ మార్కెటింగ్ ఫీల్డ్లో, వెదర్ ఇట్ ఈస్ ఏ మ్యారీడ్ ఉమెన్స్ ఆర్ ఏదైనా ఫుల్ టైం వర్క్ చేస్తూ పార్ట్ టైం కోసం జాబ్ని ఎదుగుతున్నారా? సో ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది మీరు పార్ట్ టైంగా కూడా వర్క్ చేసి మీరు ప్యాసివ్ ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో నాట్ ఓన్లీ త్రూ బ్లాగింగ్, మేకింగ్ ఏ వీడియోస్ ఆన్ యూట్యూబ్ కూడా మనం సెపరేట్ దెర్ ఆర్ మెనీ వేస్ టు ఎర్న్ ఎ మనీ యాజ్ ఎ ప్యాసివ్. సో నేను ఈ వీడియోస్ చేయడం కూడా మెయిన్ రీజన్ అదే ఫ్రెండ్స్. యాజ్ ఎ బిగినర్ టు ప్రో లెవెల్ నేను అన్ని ట్రిక్స్ ఈ వీడియోస్లో మీకు కవర్ చేస్తాను. సో మీరు నాతో పాటు మీరు కూడా రెవెన్యూ ఎర్న్ చేయండి ప్యారలల్లీ. సో it will be very happy for me. So మరి ఇంకెందుకు లేట్, let's dive into this today's topic, how to set up a basic settings in WordPress. సో ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో వర్డ్ప్రెస్ని ఎలా ఇన్స్టాల్ చేయాలో నేను చెప్పడం జరిగింది. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆ వీడియో కనుక మిస్ అయితే ఫస్ట్ ఆ వీడియో చూడండి, వర్డ్ప్రెస్ని ఎలా ఇన్స్టాల్ చేయాలో కూడా చూడండి, అప్పుడు ఇది చూడండి. ఓకే, సో ఆ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అది చూడొచ్చు. అండ్ ఆఫ్టర్ ఇన్స్టాలింగ్ ఏ వర్డ్ప్రెస్, ఒక్కసారి వర్డ్ప్రెస్ అనేది ఇన్స్టాల్ అయిన తర్వాత ఏదైతే సెట్టింగ్స్ చేయాలన్నది ఇక్కడ మీకు చూపిస్తాను. ఫస్ట్, ఇది వర్డ్ప్రెస్ ఇంటర్ఫేస్ అండి, డాష్బోర్డ్. సో ఇలా ఉంటుంది. అండ్ ఇక్కడ ఇది ఏదైతే కనిపిస్తుందో మీరు దీన్ని ఆప్టిమైజ్ చేసుకోవచ్చు. అండ్ ఇట్స్ నాట్ ఇంపార్టెంట్. ఓకే, సో ఇలాగ మీకు ఏదైతే అవసరం ఉంటే మనం ఏదైతే ప్లగిన్స్ ఇన్స్టాల్ చేస్తామో సో అవి మాత్రం మీకు ఏదైతే అవసరం ఉంటే అవి మాత్రం మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఈ వెల్కమ్ అనేది నాకు అక్కర్లేదు. సో ఇఫ్ నేను అన్టిక్ చేస్తే అది ఇక్కడి నుంచి వ్యానిష్ అయిపోయింది, చూసారా? సో ఇది జస్ట్ డాష్బోర్డ్, ఇది జస్ట్ ఏం అక్కర్లేదు, ఇంపార్టెంట్ ఏం కాదండి ఇది. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే జనరల్ అని ఉంది. సో ఇక్కడ క్లిక్ చేయండి. సో ఫస్ట్ మీ వెబ్సైట్ నేమ్, ఐ మీన్ ద టైటిల్, సైట్ టైటిల్ ఏదైతే ఉందో అది ఇవ్వండి. మీరు ఏదైతే వెబ్సైట్ నేమ్ అనుకుంటారో అది ఇవ్వండి. ఇక్కడ నా వెబ్సైట్ నేమ్ వచ్చి నేను ఇక్కడ మెన్షన్ చేశాను. అండ్ ట్యాగ్ లైన్. సో నా వెబ్సైట్ బేసిక్గా అసలు నా వెబ్సైట్ ఏంటి, దాని ఒక మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అనేది యాజ్ ఎ కీవర్డ్ నేను అది మెన్షన్ చేశాను ట్యాగ్ లైన్లో. సో నా వెబ్సైట్ వచ్చేసరికి యాప్ రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ అండి. సో అందుకని మొబైల్ యాప్ రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ అని ఇచ్చాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసేసరికి సైట్ ఐకాన్. సో మీకు ఏమైనా లోగోస్ ఉన్నా అది మనం ఇక్కడ ప్లేస్ చేయొచ్చు. సో యాజ్ ఆఫ్ నో ఇట్స్ నాట్ ఇంపార్టెంట్, మనం థీమ్లో కూడా ఇది సెట్ చేసుకోవచ్చు అండి. సో దీని గురించి మనం వరి అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఇది వర్డ్ప్రెస్ యూఆర్ఎల్. అండ్ డోంట్ కన్ఫ్యూజ్, నా యూఆర్ఎల్ చూసి ఇక్కడ స్టాగింగ్ అని ఉంది. సో బేసికల్లీ జస్ట్ ఎక్స్ప్లెనేషన్ కోసం నేను ఒక డమ్మీ సైట్ క్రియేట్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు మాత్రం ఏం వేయాలంటే మీరు ఏదైతే డొమైన్ నేమ్ ఉంటుందో, వెదర్ ఇట్ ఈస్ https.xyz.com, ఏదైనా వెబ్సైట్ నేమ్ ఉంటుంది కదా, ఆ వెబ్సైట్ నేమ్ అనేది ఇక్కడ వేయండి. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ దట్ https అని ఉండాలండి. ఇక్కడ చాలామంది ఏం చేస్తున్నారంటే ఇక్కడ http అని చెప్పి జస్ట్ వెబ్సైట్ నేమ్ ఇచ్చేస్తున్నారు. సో ఇట్ షుడ్ నాట్ బి లైక్ దట్. అండ్ చూసే వాళ్ళకి కూడా సెక్యూర్ వెబ్సైట్ అనుకోరు. సో https అని ఉండాలండి, డోంట్ ఫర్గెట్. అండ్ సేమ్ ఏదైతే ఇక్కడ మీరు ఏదైతే ఇస్తున్నారో కింద కూడా సేమ్ సైట్ అడ్రస్లో కూడా అదే ఇవ్వండి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఈమెయిల్ అడ్రస్. ఏదైతే ఈమెయిల్ అడ్రస్తో మీరు ఆపరేట్ చేద్దాం అనుకుంటున్నారో మీ యొక్క వెబ్సైట్ని, ఆ ఈమెయిల్ అడ్రస్ ఇక్కడ ఇవ్వండి. సో ఈ చేంజెస్ అన్ని యాజ్ ఇట్ ఈస్ అలా ఉంచండి. సైట్ లాంగ్వేజ్ అనేది ఇంగ్లీషే, సో ఉంచండి, అవి ఇంపార్టెంట్ కాదు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి వీక్ స్టార్ట్ ఆన్. సో ఇది కూడా పెద్ద ఇంపార్టెంట్ కాదండి, మనకి యాక్చువల్గా వీక్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుద్ది, సండే నుంచి స్టార్ట్ అవుతుంది కదా. సో సండే నుంచి అనేది వీక్ అనేది ఇక్కడ అప్డేట్ చేయండి. సో ఇది అంత ఇంపార్టెంట్ కాదు, మీరు అది లీవ్ చేసినా పర్వాలేదు. అండ్ ఇక్కడ వన్ మోర్ థింగ్ వచ్చేసరికి ఇక్కడ టైం జోన్. మన టైం జోన్ వచ్చేసరికి కోల్కతా, మన ఇండియాలో ఉంటున్నాం కాబట్టి ఇక్కడ కోల్కతా అనేది అప్డేట్ చేయాలండి. సో ఇక్కడ చూసుకుంటే కోల్కతా. సో వన్స్ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే పర్మాలింక్స్ అని ఉన్నాయి కదా, ఇక్కడ క్లిక్ చేయండి. బిఫోర్ దట్ సేవ్ దిస్, ఇక్కడ సేవ్ చేంజెస్ మీద క్లిక్ చేయండి, అప్పుడు ఇవన్నీ సేవ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ థింగ్, వన్స్ ఇట్ ఈస్ సేవ్డ్, ఇక్కడ చూసుకుంటే పర్మాలింక్స్ మీద క్లిక్ చేయండి. పర్మాలింక్స్ అంటే ఏంటంటే ఇట్ విల్ బి ఏ యూఆర్ఎల్ స్ట్రక్చర్ అండి. ఇక్కడ ఏదైతే మీరు మర్చిపోకండి, వెబ్సైట్లో ఏదైనా చేంజ్ చేయొచ్చండి.
కానీ వన్స్ మీరు యూఆర్ఎల్ కానీ ఇప్పుడు చేంజ్ చేయకుండా ఫ్యూచర్లో చేంజ్ చేస్తే కనుక అది వెబ్సైట్ మీద చాలా ఇంపాక్ట్ పడుతుందండి. ఇది మర్చిపోకండి, ఇది ఒక ట్రిక్ అనుకోండి. ఏదైనా సరే ఇనీషియల్లో మీరు ఏమైనా చేంజెస్ చేసుకోండి, లేదంటే వన్స్ వెబ్సైట్ అనేది లైవ్ అయిన తర్వాత కూడా మీరు ఏమైనా చేంజెస్ చేసుకోండి, కానీ యూఆర్ఎల్ చేంజ్ అనేది మాత్రం ఎప్పుడు పెట్టుకోకండి. ఎందుకంటే నేను లైవ్ ఎక్స్పీరియన్స్ చూశాను. చాలామంది మా సీనియర్ పీపుల్ లైక్ సమ్టైమ్స్ దే యూస్ టు చేంజ్ ద వెబ్సైట్ యూఆర్ఎల్. చాలామంది ఒక్కొక్కసారి యూఆర్ఎల్ చేంజ్ చేస్తున్నారు. సో దానివల్ల వెబ్సైట్ ర్యాంకింగ్స్ అనేది ఇంపాక్ట్ అవుతుంది, డెఫినెట్గా ఇంపాక్ట్ అవుతుంది. ఓకే, సో ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే పర్మాలింక్స్లో ఫస్ట్ యూఆర్ఎల్ స్ట్రక్చర్ అనేది మీరు ముందే చేంజెస్ చేసుకోండి. సో ఇక్కడ చూసుకుంటే మోస్ట్లీ అందరూ ఎక్కువ ఫాలో అయ్యేది పోస్ట్ నేమ్. ఇక్కడ చూసుకుంటే పోస్ట్ నేమ్ ఒకటి, అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి కస్టమ్ స్ట్రక్చర్. సో చాలామంది ఇది కూడా సెలెక్ట్ చేసుకుంటారు, ఇది కూడా గుడ్ థింగ్ అండి. ఇది లైక్ వీ క్యాన్ సెలెక్ట్ దిస్, బట్ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే కస్టమ్ స్ట్రక్చర్. ఎప్పుడు కస్టమ్ స్ట్రక్చర్ సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే లైక్ యూఆర్ఎల్ ఎలా ఉండాలంటే అండి, వెబ్సైట్ నేమ్ ఐ మీన్ ఫర్ ఎగ్జాంపుల్ మీ వెబ్సైట్ డొమైన్ ఐ మీన్ https://xyz.com/category నేమ్ అండ్ బ్లాగ్ నేమ్ ఇలా ఉండాలండి. పర్ఫెక్ట్ స్ట్రక్చర్ అది ఉండాలి. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ పోస్ట్ నేమ్ ఉంది, పోస్ట్ నేమ్ బదులు ఫస్ట్ ఇక్కడ కేటగిరీ ఉండాలి అండ్ దాని తర్వాత ఉండేది పోస్ట్ నేమ్. సో ఇది సెలెక్ట్ చేసుకోవాలండి. అండ్ వన్స్ ఇట్స్ డన్, లైక్ క్లిక్ ఆన్ సేవ్ చేంజెస్. సో యూఆర్ఎల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, ఇప్పుడే చేంజెస్ చేసుకోవాలి మీకు ఎలా కావాలన్నది యూఆర్ఎల్. ఎందుకంటే మన సైట్ ఇంకా ఇండెక్స్ అవ్వలేదు గూగుల్లో. సో ఫస్ట్ మనం దీన్ని ఆప్టిమైజ్ చేయాలి. సో వన్స్ దట్ ఈస్ డన్, ఇవి బేసిక్ సెట్టింగ్స్ అండి. జనరల్, పర్మాలింక్స్ ఈ రెండు మనం మెయిన్ చూసుకోవాల్సింది. అండ్ వన్స్ దట్ ఈస్ డన్, మనం చూసుకుంటే నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ప్లగిన్స్. సో ప్లగిన్స్ అనేది చాలామందికి ఐడియా ఉంటుంది. లైక్ ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా తెలియకపోతే నేను జస్ట్ చెప్తాను. ఇట్స్ జస్ట్ ఎ ఫ్యూ లైక్ సమ్ ఆఫ్ యాప్స్ అండి. మన మొబైల్లో ఎలా యాప్స్ ఇన్స్టాల్ చేస్తాం, అలాగే వర్డ్ప్రెస్లో మనం ఏమైనా వర్క్ చేయాలంటే కొన్ని ప్లగిన్స్ అనేవి చాలా హెల్ప్ అవుతాయండి. సో ఈ ప్లగిన్స్ వల్లనే మనం మన కంప్లీట్ వెబ్సైట్ను ఆప్టిమైజ్ చేయగలం. సో అండ్ ఆల్సో ఇక్కడ ఇంకొకటి మీకు చెప్పాలి, లైక్ చాలామంది తెలుసో తెలియకో చాలా ప్లగిన్స్ ఇన్స్టాల్ చేసేస్తారు. సో ఎక్కువ ప్లగిన్స్ వెబ్సైట్లో ఉండడం కూడా వెబ్సైట్కి హామేనండి. అది ఇండైరెక్ట్గా వెబ్సైట్ స్పీడ్ని ఇంపాక్ట్ చేస్తుంది. సో గుర్తుపెట్టుకోండి, మీకు ఏదైతే ప్లగిన్స్ అవసరమో అవి మాత్రం ఇన్స్టాల్ చేసుకోండి. అన్నెసరీ ప్లగిన్స్ అన్ని వెంటనే మీ సర్వర్ నుంచి లేదా మీ వర్డ్ప్రెస్ నుంచి వెంటనే డిలీట్ చేసేయండి. ఎందుకంటే అది చాలా సైట్ స్పీడ్కి చాలా హామ్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే ఇది జస్ట్ వర్డ్ప్రెస్ వాడు జస్ట్ డిఫాల్ట్గా ఇచ్చాడు, నాకు ఇవి ఏం అక్కర్లేదు అండి, నాకు ఈ ప్లగిన్స్ ఏం అక్కర్లేదు. సో నేను ఇవన్నీ బల్క్గా సెలెక్ట్ చేసి డీయాక్టివేట్ చేస్తున్నాను. సో ఇవన్నీ నాకు యూజ్ అయ్యే ప్లగిన్స్ కాదు, నేను వాడను బేసిక్గా ఈ డబ్ల్యూపీ ఫార్మ్స్ లైట్ తప్పితే. సో ఇదొకటి, మిగతాని నాట్ ఇంపార్టెంట్. సో మనం డీయాక్టివేట్ చేసుకోవచ్చు. అండ్ వన్స్ డీయాక్టివేట్ అయిన తర్వాత ఈ ప్లగిన్స్ అన్ని డిలీట్ చేసేయండి, ఇక్కడ అక్కర్లేదు. సేమ్ మళ్ళీ అగైన్ సెలెక్ట్ చేసుకోండి, అగైన్ డిలీట్ మీద క్లిక్ చేయండి. సో అప్లై చేయండి. సో ఆర్ యూ షూర్ వాంట్ టు డిలీట్? ఎస్ వీ వాంట్ టు డిలీట్. అన్నీ డిలీట్ అయిపోతాయండి, ఇది తప్పితే. ఎందుకంటే ఇది కూడా సెలెక్ట్ అయింది కానీ ఎందుకు డిలీట్ అవ్వలేదంటే మనం దీన్ని డీయాక్టివేట్ చేయలేదు. ఇఫ్ ఇన్ కేస్ ఇది కూడా డీయాక్టివేట్ అయిపోతే ఇది కూడా డిలీట్ అయిపోతుంది. సో ఇక్కడ చూసుకుంటే మన ప్లగిన్స్ బేసిక్గా యాజ్ ఎ బిగినర్కి ఏ ప్లగిన్స్ అయితే ఇంపార్టెంటో వెబ్సైట్లో అవి మాత్రం చెప్తాను, అవి ఇన్స్టాల్ చేసుకోండి ఫస్ట్. సో క్లాసిక్ ఎడిటర్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే వర్డ్ప్రెస్లో దాని స్ట్రక్చర్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మీరు ఈ క్లాసిక్ ఎడిటర్ కానీ ఇన్స్టాల్ చేసుకుంటే ఈ స్ట్రక్చర్ డిఫరెంట్ ఉంటుంది, ఈజీ టు అండర్స్టాండ్. సో ఈ క్లాసిక్ ఎడిటర్ని ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ యాడ్ న్యూ ప్లగిన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. మళ్ళీ క్లిక్ చేసి సో ఎస్ఈఓ ప్లగిన్ ఒకటి ఇన్స్టాల్ చేసుకోండి. లైక్ ఎస్ఈఓ ప్లగిన్స్ మార్కెట్లో చాలా ఉన్నాయండి. యోస్ట్ ఎస్ఈఓ ఉంది, ఆల్ ఇన్ ఎస్ఈఓ ఉంది, అండ్ ర్యాంక్ మ్యాథ్ ఉంది. నేను పర్సనల్గా నా ఎక్స్పీరియన్స్తో నేను ఎక్కువ కంఫర్ట్గా ఫీల్ అయ్యేది ఏంటంటే ర్యాంక్ మ్యాథ్. సో నేను ఇది చాలా ఈజీ టు యూజ్ అండి. ర్యాంక్ మ్యాథ్ అనేది చాలా చాలా మంచి ప్లగిన్ కూడా. సో నేను ఇదే ఇన్స్టాల్ చేస్తున్నాను. యా డెఫినెట్లీ యోస్ట్ ఎస్ఈఓ అండ్ ఆల్ ఇన్ ఎస్ఈఓ అంత ఐ మీన్ నా ఫీలింగ్లో అది వరెస్ట్ అని చెప్పను, కానీ అవి మంచి ప్లగిన్సే. కానీ దాంతో పోలిస్తే ఇది కొంచెం మనకి చాలా ఈజీగా ఉంటుంది బిగినర్కి స్పెషల్లీ. సో ఈ సెట్టింగ్స్ అని ఆప్టిమైజేషన్ అని తర్వాత చూద్దాం, లైక్ వీడియో లెంత్ పెరిగిపోతుంటుంది. సో స్కిప్ నౌ. సో బేసిక్ సెట్టింగ్స్ అనేవి ఇన్స్టాల్ చేస్తాను. రిటర్న్ టు డాష్బోర్డ్ మీద క్లిక్ చేస్తున్నాను. సో అగైన్ గో టు ప్లగిన్స్.
సో అండ్ వన్ మోర్ థింగ్, నెక్స్ట్ థింగ్ వచ్చి స్పీడ్ ఆప్టిమైజేషన్ ప్లగిన్ అండి. సో బేసిక్ ప్లగిన్స్ అండి ఇవి. నేను స్పీడ్ ఆప్టిమైజేషన్ వచ్చేసరికి లైట్ స్పీడ్ వాడతాను, లైట్ స్పీడ్ క్యాచింగ్. సో మీ ఇష్టం అండి, నేను ఇవే ప్లగిన్స్ యూజ్ చేయండి అని నేను లైక్ నేనేం చెప్పను. లైక్ మీరు ఏ ప్లగిన్స్ అయితే మీకు కొంచెం కన్వీనియంట్గా, లైక్ మీరు కొంచెం ఫ్రెండ్లీగా ఫీల్ అవుతారో అవి ఇన్స్టాల్ చేయండి. కానీ ఇవి కూడా చాలా బెస్ట్. మన వెబ్సైట్ అనేది స్పీడ్ కానీ లేదంటే ఎస్ఈఓ వైజ్ కానీ లైక్ కంప్లీట్ ఆప్టిమైజేషన్ ప్రకారం చూసుకుంటే ఈ ప్లగిన్స్ అనేవి హెల్ప్ అవుతాయి. సో ఇలాగా మన బేసిక్ సెట్టింగ్స్, బేసిక్ ప్లగిన్స్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి ఫస్ట్. ఓకే, సో చేంజెస్ మేడ్ యూ మే నాట్ బి సేవ్ యాక్టివేట్. సో ఇది నేను యాక్టివేట్ చేయడం మర్చిపోయిన, అందుకే ఆ పాపప్ వచ్చింది. సో వన్స్ యాక్టివేట్ ఇట్స్ డన్. సో ఇవి ప్లగిన్స్ ఏరియా అండి. అండ్ డోంట్ ఫర్గెట్, నేను మళ్ళీ చెప్తున్నా, ఎక్కువ ప్లగిన్స్ అనేది వెబ్సైట్లో ఉంచుకోకండి. ఏదైతే అవసరమో అవి మాత్రం ఇన్స్టాల్ చేసుకోండి, సరేనా? సో ప్లగిన్స్ ఇన్స్టాలేషన్ తెలిసింది కదండి, ఇది ప్లగిన్ ఇన్స్టాలేషన్. అండ్ ఫైనల్లీ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి, లైక్ మనం చాలామంది అడుగుతున్నారు థీమ్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, లైక్ హౌ టు ఇన్స్టాల్ థీమ్. సో ఫర్ దాట్ ఇక్కడ అపియరెన్స్లోకి వెళ్ళి థీమ్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనం థీమ్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ యాజ్ ఆఫ్ నో కొన్ని డిఫాల్ట్ థీమ్స్ ఇన్స్టాల్డ్ బై వర్డ్ ప్రెస్ కొన్ని థీమ్స్ ఉంటాయండి. సో ఇక్కడ మనకి ఏంటంటే జస్ట్ సేమ్ మన వెబ్సైట్లో ఎంత డేటా తక్కువ ఉంచుకుంటే, లైక్ అన్నెసరీ ఫైల్స్ ఎంత తక్కువ ఉంటే అంత మన వెబ్సైట్కి హెల్ప్ అవుతుంది. ఇవన్నీ అన్నెసరీ థీమ్స్ అన్ని డిలీట్ చేసేయండి. ఈవెన్ దో ఇట్ ఈస్ డిఫాల్ట్లీ ఇన్స్టాల్డ్ బై వర్డ్ ప్రెస్ అయినా సరే తీసేయండి. ఏదైతే మీరు థీమ్ ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటున్నారో అదొకటి ఉంచుకోండి, మిగతా అన్ని తీసేయండి. సో నాకు ఈ థీమ్స్ ఏం అక్కర్లేదు, సో అందుకే డిలీట్ చేస్తున్నా ఇవన్నీ. సో ఇదొక థీమ్ రైట్ నా ఇది ఉంది. సో ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ విత్ దిస్ థీమ్ కూడా, నేను ఈ థీమ్తో కంఫర్ట్ కాదు. అందుకని నేను ఏం చేస్తాను అంటే ఇంకొక థీమ్ నేను ఇన్స్టాల్ చేస్తాను. సో హౌ టు ఇన్స్టాల్ థీమ్, ఇక్కడ మీరు చూసుకుంటే థీమ్స్లోకి వచ్చిన తర్వాత పైన మీకు యాడ్ న్యూ థీమ్ అని ఉందండి. ఇక్కడ మీరు యాడ్ న్యూ థీమ్ మీద క్లిక్ చేస్తే మనకి ఫ్రీగా వర్డ్ ప్రెస్లో చాలా థీమ్స్ అవైలబుల్ ఉన్నాయండి. అండ్ మర్చిపోకండి, ఫ్రీ అంటే ఇట్స్ ఓన్లీ లిమిటెడ్ ఫర్ ఫ్యూ ఫ్యూచర్స్. మీకు ఎక్కువ ఫ్యూచర్స్ కావాలంటే మీరు డెఫినెట్గా ప్రో వర్షన్ అనేది, ప్రో థీమ్ అనేది తీసుకోవాలి. కానీ యాజ్ ఎ బిగినర్గా అండ్ ఎవరైతే కొత్తగా వర్డ్ ప్రెస్ని స్టార్ట్ చేశారో, లైక్ దే హ్యావ్ వెరీ లెస్ అమౌంట్ ఆఫ్ సఫిషియంట్ మనీ. సో మన అన్నెసరీ అమౌంట్ స్పెండ్ చేయొద్దండి. ఏదైనా సరే ఫ్రీగా యూటిలైజ్ చేసుకుందాం. వన్స్ మనకి స్కిల్స్ బాగా వచ్చిన తర్వాత, సో మనకి ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అయిన తర్వాత మనం మన దగ్గర డబ్బులు ఉంటే ప్రో వర్షన్స్ తీసుకోవచ్చు. సో ఫస్ట్ విల్ గో విత్ ఫ్రీ వర్షన్స్ అండి. సో ఇది బ్లాగింగ్ వెబ్సైట్ కాబట్టి నేను బ్లాగింగ్ రెలవెంట్ థీమ్ అనేది నేను చూస్ చేసుకుంటాను. ఇక్కడ చూసుకుంటే అన్ని నెంబర్ ఆఫ్ థీమ్స్ ఉంటాయి. సో ఇందులో మీకు ఏది నచ్చేది అది తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే నాకు ఇది కొంచెం చూడడానికి ఇది బాగానే ఉంది, సో ఇది నేను ఇన్స్టాల్ చేస్తున్నాను. లైక్ ఇది ఇన్స్టాలింగ్, లైక్ వన్స్ యూ సెలెక్టెడ్ ఎ థీమ్, లైక్ మీరు ఇక్కడ ఇన్స్టాల్ మీద క్లిక్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా థీమ్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాలేషన్ ఫెయిల్, డెస్టినేషన్ ఫోల్డర్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. ఇదేదో ఎర్రర్ వచ్చిందండి. మేబీ ఇఫ్ యూ లైక్ ఒకవేళ ఏమైనా ఇన్స్టాల్ అవ్వకపోతే మీరు ఇది క్లోజ్ చేసుకోవచ్చు. ఇంకొక థీమ్ ఏమైనా ఉంటే కూడా అది కూడా ఇన్స్టాల్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూద్దాం. లైక్ విల్ ట్రై విత్ దిస్ థీమ్. సో ఇది చూసారు, ఇది ఇన్స్టాల్ అయిపోయింది అండ్ యాక్టివేట్. లైక్ ఎందుకో కొన్ని థీమ్స్, లైక్ అన్ని థీమ్స్ అలా ఇష్యూస్ రావు, ఏదో సమ్ టైమ్స్ కొన్ని అవుతాయి చూడండి. బట్ ఈవెన్ ఇన్స్టాల్ అయిపోయింది. ఓకే, సో ఈ థీమ్ కూడా నాకు అక్కర్లేదు, ఇంకా డిలీట్ చేస్తాను. నేను ఎక్కువ వెబ్సైట్లో అన్నెసరీ స్క్రాప్ పెట్టుకోనండి, ఏదైతే అవసరమో అవి మాత్రం ఉంచుతాను, మిగతా అన్ని తీసేస్తూ ఉంటాను. సో ఇది థీమ్ ఇన్స్టాలేషన్. సో గైస్ మీకు అర్థమైంది కదా, బేసిక్గా ఏంటంటే ఫస్ట్ అనేది జనరల్లో కొన్ని సెట్టింగ్స్ ఆప్టిమైజ్ చేయాలి. తర్వాత ప్లగిన్స్ కూడా మీకు ఏదైతే అవసరమో ఆ ప్లగిన్స్ మాత్రం ఇన్స్టాల్ చేయండి. అండ్ ఫైనల్లీ థీమ్, చూసింగ్ ఏ థీమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు థీమ్ చూస్ చేసేటప్పుడు కూడా మీరు ఏం చేస్తారంటే లైక్ ఎక్కువ ఎక్కువ ఎలిమెంట్స్ ఉండేలా చూసుకుంటారు. సింపుల్గా చెప్తాను, మీ వెబ్సైట్ ఎంత లైట్గా ఉంటే మీ వెబ్సైట్ అంత స్పీడ్ ఉంటుంది. మర్చిపోకండి, సింపుల్ థీమ్, లైట్ థీమ్ మాత్రం ఇన్స్టాల్ చేసుకోండి. సో హౌ టు ఐడెంటిఫై అని అంటారా, ఇక్కడ చూసుకుంటే ఇది చాలా లైట్ థీమ్. మీకు చూడడానికి ఇలా ఎలిమెంట్స్ ఉన్నాయి కానివ్వండి ఇవి. సో ఇది చాలా లైట్ థీమ్, ఇందులో పెద్ద ఏం లేవు, అంటే హెవీ కోడింగ్స్ ఏమి ఉండవు. సో ఈ కైండ్ ఆఫ్ థీమ్స్ మనం తీసుకోవచ్చు. ఇంకా లైట్ థీమ్స్ ఉంటాయి, లైక్ ఇవన్నీ ఉండవు, లైక్ జస్ట్ ఓన్లీ ద మినిమం నెంబర్ ఆఫ్ పోస్ట్స్ ఉంటాయి,
లైక్ ఓన్లీ ఇంత హంగామా కూడా ఉండదు, జస్ట్ చాలా లైట్ ఉంటాయి. మీరు ఏదైనా సరే వెబ్సైట్ స్టార్ట్ చేసేటప్పుడు నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే మీరు అది మొబైల్ ఫ్రెండ్లీగా ఉందా లేదు చూసుకోండి. అండ్ అది అట్ ద సేమ్ టైం అది కంప్లీట్గా ఎస్ఈఓ గైడ్ లైన్స్ ఫాలో అయి ఉందో లేదో కూడా చూసుకోండి. సో ఇలా ఈ ఎలిమెంట్స్ మీరు ఫాలో అయితే కనుక డెఫినెట్గా మీ వెబ్సైట్కి మంచి ర్యాంకింగ్స్ ఉంటాయి గూగుల్లో. అండ్ అట్ ద సేమ్ టైం గుడ్ ట్రాఫిక్ కూడా జనరేట్ అవ్వడం జరుగుతుంది. సో నేను అందుకే ఇప్పుడు లైట్ థీమ్స్ మాత్రమే సజెస్ట్ చేస్తాను. ఇది కూడా వన్ ఆఫ్ ద లైట్ థీమ్. సో న్యూస్ ఎక్స్ఓ. సో ఇక్కడ మన ఇది థీమ్ ఇన్స్టలేషన్. అండ్ నా నెక్స్ట్ వీడియోలో హౌ టు ఆప్టిమైజ్ ఏ థీమ్, ఈ థీమ్ను మనం ఎలా ఆప్టిమైజ్ చేయాలో కూడా చూపిస్తాను. అట్ ద సేమ్ టైం హౌ టు అప్లోడ్ ఏ బ్లాగ్ అండ్ హౌ టు క్రియేట్ ఏ పేజెస్, ఇవన్నీ కూడా నా నెక్స్ట్ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది. సో గైస్, దెన్ ఐ హోప్ యూ లైక్ ద వీడియో. థ్యాంక్ యూ.